తన కృపలో జ్ఞాపకం చేసుకున్న దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఎందుకంటే గడిచిన సంవత్సరము చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య ఏది అనుకూలంగా లేదు, చాలా నిందింపబడ్డా, అవమానింపబడ్డా, ఒక్కొక్కసారి సమాజంలోకి వెళ్ళడానికి భయపడే పరిస్థితులు నాకు సంభవించాయి. అయినప్పటికీ కూడా ఆయన కృపలో నన్ను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకొని ఈ రోజున మీ ముందు నిలబెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకున్నంత వరకు ఆయనే మనకు ధైర్యం, ఆయనే మనకు నిరీక్షణ, ఆయన బట్టి మనకు సంతోషము, ఆయన బట్టి మనకు ఆనందం. కాబట్టి ఆయన ఈ యొక్క నాకు వాగ్దానం దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథం తీసినట్టయితే ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనం పట్టబడతాం, అనేక సందర్భాలు నలిగిపోతుంటాం. ఈ సమస్యలన్నీ నాకేనా, ఈ బాధలన్నీ నాకైనా, ఈ శ్రమలు నాకే సంభవించాలని దుఃఖపడుతున్నాం. అలాగ బాధపడుతూ, అలా దుఃఖపడుతూ, అలా వేదన చెందుతూ, అలా తలడిల్లిపోతున్నప్పుడు ప్రభు మనకు గుర్తొచ్చినా, అయ్యా ప్రభు ఉంటే నా జీవితం ఎలా ఉండేది కాదు, నా ప్రభు నాతో లేడేమో అనే అనాలోచనగా ఏంటండి సందేహంతో, అపనమ్మకంతో ఉండిపోతాం. ఒక్కొక్కసారి ఎందుకు మనం శ్రమకు అప్పగిస్తాడు, అసలు దేవుడికి ఏమైనా ఆయన పిల్లలమే కదా, ఆయన నమ్ముకున్నాం కదా, ఈ శ్రమలన్నింటిలో నుంచి నన్ను తప్పించవచ్చు కదా, నన్ను ఎందుకు నా దేవుడు ఈ శ్రమలో నన్ను ఎందుకు వదిలేస్తున్నాడు అనే అనాలోచన మనకు పొడుతూ ఎందుకు ఒక్కొక్కసారి దేవుని మీద నమ్మకం పోయేటట్టు మనమే అలా ప్రవర్తిస్తుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అలాగ ఆలోచించడానికి గతించిన సంవత్సరం సరిపోయింది. ఈ సంవత్సరమైనా నేను విశ్వాసంతో అది నాకు అనుకూలం అవని, అనుకూలం కాకపోని, నా పరిస్థితులకు మారకపోని, నా ప్రభు విషయంలో నేను ఎలాగుంటాను, నమ్మకంగా ఉంటాననే విషయాన్ని ఒక తీర్మానాన్ని తీసుకోండి. ఈ సంవత్సరంలో ఏంటి పల్లె ఉండి అయ్యగారు నాకు అసలు నిదానం చూడు బాబు, సినిబాబు అమ్మగారు కంగారు పడుతున్నారు. అయితే ఈ సంవత్సరంలోనైనా నేను నిదానంగా ఉండాలి. ఏ విషయంలో కూడా నేను చెల్లించిపోకూడదు, ఏ విషయంలో కూడా నా చర్చల మనసును అలా ఉండకూడదు, ఏ విషయంలో కూడా నా ప్రభుకు మరి దూరంగా నేను ఉండకూడదు. నేను నా ప్రభుకి నేను సమీపస్తుడిగా మన దగ్గరగా ఉండేందుకు నా ప్రయత్నం చేస్తా. నా దేవుడికి ఏదైతే ఆయాస్కరంగా నేను మరి గత సంవత్సరంలో నేను ప్రవర్తించానో, ఈ సంవత్సరంలో కూడా నేను అలా ఉండుకుంటున్నట్లు నేను నా ప్రభుకు తగినట్టుగా నేను జీవిస్తాను, నా ప్రభు చిత్త ప్రకారంగా నేను ఉంటానని ఒక తీర్మానం చేసుకోవాలా. ఏంటి ఒక తీర్మానం మనం చేసుకోవాలా. ఎందుకు చేసుకోవాలి? నీ ప్రభువు నమ్మదగిన వాడు, అన్నిటికీ మించి ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక వింతైన సబ్జెక్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వింతైన సబ్జెక్ట్ ఏంటంటే, ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల సందర్భంలో అయ్యో ప్రభా అది ఎలా కుదురుతుంది అని మాట్లాడినప్పుడు, కుదురుతుంది నీ చేతనైతే దీని గురించి చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి చెప్పగలవా అన్నాడు. అదేంటి ప్రభా, నీ సెలవైతే నేను చెప్తాను ప్రభా అంటే, ఇది నా సెలవైతే చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది చెప్పాలా? ఏంటిదంటే ఏమీ లేదండి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళ గురించి ఆలోచించి మనం ఏమైపోతాం, మన హృదయంలో ఒక రకమైన కలవరము, బాధ, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి, సమాజం మన గురించి ఏం చెప్పుకుంటుందని అనాలోచన మనల్ని ఏం చేస్తుందంటే మనం ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటుంది. ఎవరి గురించి నువ్వు బ్రతుకుతున్నావు? నువ్వు దేవుని బిడ్డగా రక్షింపబడ్డావు కదా, రక్షణ పొందిన బిడ్డవే కదా, రక్షణ వాళ్ళకు తగినట్టుగా నువ్వు ఎందుకు జీవించలేకపోతున్నావు? వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేం మాట్లాడేస్తారో, వీళ్ళేం మాట్లాడేస్తారో, వాళ్ళు ఏమనుకుంటే నీకేమి, వాళ్ళేమీ వచ్చి నీ జీవితాన్ని మార్చలేదు కదా, మార్చరా? వాళ్ళు ఏమొచ్చి నీ కష్టాన్ని వాళ్ళ కష్టాన్ని ఏమి నీకు ఇవ్వలేదు కదా, అలాగే నీ కష్టాన్ని వాళ్ళకి పంచలేదు కదా. సలహాలు ఇస్తారు అందరూ, ఉచిత సలహాలు. నీ బ్రతుకు ఎలాగ మార్చుకో, నీ పద్ధతి ఎలాగుండు అని చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పద్ధతులు బాగోవు, వాళ్ళ పరిస్థితి బాగోదు, అది కూడా వాళ్ళు సరిగా ఉండకుండా ఎదుటి వాళ్ళకి ఏం చేస్తారు, ఉచిత సలహాలు ఇస్తారు. ఏ సలహా నువ్వు పాటించవలసిన పని లేదు. ఎందుకంటే వారే బాగున్నట్టయితే, వారు వచ్చినది ఏదో ఒక విషయంలో బాగుంటారు, ఆ బాగున్న దాన్ని బట్టి బాగున్నారని
ఎదుటోళ్ళ మీద ఏం చేస్తారు? నిందలు వేసి అవమానానికి అప్పగించి ఎంత అవమానపరచాలి, ఎంత దిగదార్చాలి అంత దిగదార్చి వాళ్ళు ఏ పాపం గడుపుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ సమాజము ఏమంటుందో ఈ లోక మర్యాద చొప్పున నువ్వేం చేయకూడదు. వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి లొంగిపోకూడదు. వాళ్ళ మాటకి వీళ్ళ మాటకి ఏం చేయకూడదు. అరే పరుగు పోతుంది, పరుగు పోతుంది, పరుగు పోతుంది. ఏంట్రా పరుగు? ఈ పరుగు నాకేంది? నన్ను అందుకే నమ్ముకున్నావు నువ్వు నా కుమారుడా అని నన్ను అడిగాడండి. నన్ను అందుకే నమ్ముకున్నావా నా కుమారుడా అంటే ఎంతోమంది నా కోసం ప్రాణత్యాగం చేస్తారు నా పిల్లలు. నీకెందుకు ఆ భయము? నీకెందుకు ఆ భయము? ఆ భయం నీలో ఎందుకు వస్తుంది? పరువు గురించి అయితే నన్ను అది నమ్ముకున్నావు అని అడిగాడు నన్ను. ఈ మాట చెప్పగలవా అన్నాడు. అదేంటి ప్రభా చెప్తానయ్యా, అదేంటి ప్రభా చెప్తా. నేను చెప్పడానికే కదా ఉన్నాను నీ దాసునిగా. చెప్తాను ప్రభా, చెప్పు చెప్పు. నా పిల్లలు ఎంతోమంది దీని విషయంలో చచ్చిపోతున్నారు. చాలామంది చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులు అయితే పిల్లలు చంపేస్తున్నారు. పరువు కోసం ప్రాణం కూడా వదిలేసుకుంటున్నారు. ప్రాణం గొప్ప, పరువు ఎక్కువ, ప్రాణం ఎక్కువ అని అడుగు. అబ్బా పరువు ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ప్రాణం ఎక్కువ. ఈ లోకంలో ఏదైనా విలువైంది ఉంటే ఆ విలువైంది ఏంటంటే ప్రాణమే, పరువు కాదు. పోతపోయింది. ఈ ప్రాణం ఉందని చెప్పి దేనైనా సాధించగలవు, సంపాదించుకోగలుగుతా. కానీ ఈ ప్రాణం పోతే ఏది సంపాదించుకోలేము. నీ గొంతులో ప్రాణం ఉండగా ఏదైనా చేయగలుగుతావు. ఈ గొంతులు ప్రతి చిన్నదానికి డేలా పడిపోతున్నావు. నువ్వు ప్రతి చిన్నదానికి నిరుత్సాహపడిపోతున్నావు. అరే నువ్వు దేవుని బిడ్డమేనా? వాళ్ళు ఏమనుకుంటారు నీకెందుకు? వాళ్ళకి నువ్వెందుకు సమాధానం చెప్పాలి? వాళ్ళ గురించి నువ్వెందుకు బీపీలు తెచ్చుకోవాలి? వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించాలి? వాళ్ళు ఏమి నీకేం పెడుతున్నారా? వాళ్ళ సలహాలు పాటించమని వాళ్ళు అంటారు. పాటించమని అంటున్నాడు. పాటించాలా? లేదు కదా. వారి కష్టం తెలియనప్పుడు నన్ను ఒకడు అన్నాడు, నా కాలు కోటి కూడా సరిపోవన్నాడు. ఏమన్నాడు? అప్పుడు మా అబ్బాయి నా పక్కన ఉన్నాడు, ఆ చిన్నవాడు పాపమాడు. అరే ఏదో సందర్భంలో నేను మాట్లాడుతున్నప్పుడు వాడు గురించే మాట్లాడుతున్నాను ఏమనుకుని ఆడు ఊహించుకొని ఏంటంటే వాడు నా మీద ఎక్కువ తక్కువ మాట్లాడుతూ నా కాలు కోటి కూడా ఎవడో సరిపోడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అన్నా నిజమే సరిపోదు, కానీ నువ్వు నాకేం ఎట్లేదు కదా ఈ మాట అన్నది. నువ్వు ఎంత మాత్రం సరిపోవాలని దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుని తినే నీ కష్టం నేను అనుభవించినప్పుడు ఆ మాట నువ్వు అన్నంలో అర్థం ఉంటుంది. కానీ నువ్వు ఇలా మాట్లాడితే అది అర్థం లేని మూర్ఖుడు ఎన్నో అంటాడు, నీలా మాట్లాడతాడేమో. కానీ నేను అలాగా నువ్వు అన్నదాన్ని నేను పట్టించుకుంటే నీలాగా నేను అన్ని మాట్లాడవలసిందో ఎదుటోళ్ళు. నేను ఎదుటోళ్ళు ఏ మాట నువ్వు ఎందుకు లేచిన వాటి గురించి నేను పట్టించుకోను. నీలో నువ్వు పట్టించుకున్నట్టు నేను పట్టించుకుంటే నేనంత నలిగిపోవాలో అని చిన్న చిరునవ్వు నవ్వుసి వచ్చేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలకి పట్టింపులు ఉండకూడదు. ముఖ్యంగా తెలుసుకోండి. కుటుంబంలో నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, ఇగో నా పిల్లలు నా బతుకు ఒక అర్థం పర్థం లేకుండా అయిపోయింది, నా పిల్లల జీవితం సరిలేదు అని చెప్పి దుఃఖపడవలసిన పని లేదు. నా పిల్లల వల్ల నా పరువు పోతుందని దుఃఖపడవలసిన పని లేదు. నువ్వు దేవుని బిడ్డవా? నీ నమ్మకత్వాన్ని ఎవరు చూపించు? దేవునికే చూపించు. నీ నమ్మకత్వాన్ని ఎవరు చూపించాలి? అమ్మా నీ భక్తి జీవితాన్ని ఎవరు కనబరుచుకోవాలి? నీ దేవునికే కనబరుచుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారో వీరేమనుకుంటా పిల్లల వల్ల పరుగు పోతుంది, నా భర్త వల్ల పరుగు పోతుందని నువ్వు బాధపడద్దు. నా భార్య వల్ల పరుగు పోతుంది, నువ్వు బాధపడద్దు. దేని గురించి నువ్వు బాధపడద్దు. దేనికైనా సమయం కలదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి నువ్వు వద్దు, ఎవరి గురించి వద్దు. ఆయన ఒకటే చెప్పాడండి, నువ్వు పరుగు గురించి పాకలేస్తే నన్ను నమ్మకూడదు మానే. నన్ను ఎందుకు నమ్ముకున్నావయ్యా అంటున్నాడు ఆయన. నన్ను అడిగితే నేను అడిగినట్టు కదా, మిమ్మల్ని అడిగినట్టు కాదండి. చూసావా? ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మీరేం చేయాలా? ఏం చేయాలండి? దేవుని ముఖం చూసి ఎలా దులుపుకొని పోండి. దేవుని బట్టి మీరు ఏం చేయాలి? సహించండి, ఓర్చుకోండి. ఏంటి? నా పిల్లలైన వాళ్ళు ఎంతో మంది ఓర్చుకున్నారు, సహనంతో నా కోసం చనిపోయారు. నా కోసం వాళ్ళంతా వాళ్ళు చనిపోలేదు, కానీ వాళ్ళు చంపబడ్డారు. నా నీతి కోసం నిలబడే ప్రయత్నం వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళగా చనిపోతానని లేదు. ఒక సందర్భంలో ఒకసారి దేవుని కూడా నేను అలాగే శోధించాను. ఆయన ఏం శోధించారంటే, ప్రభువా ఇంకెందుకు నాకు బ్రతకాలని లేదయ్యా, నన్ను తీసుకుపో ప్రభువా, నన్ను తీసుకుపో. ఈ లోకంలో నేను ఇవన్నీ తట్టుకొని నిలబడలేకపోతున్నాను, నన్ను తీసుకుపో ప్రభువా అని నేను అడుగుతుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకు నన్ను తీసుకుపో ప్రభు, ఈ ప్రాణం చాలా ఇసుకుపోతున్నానని చెప్పి ఒక నా సందర్భంలో అనవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఎన్నోసార్లు అన్నానండి, ఎన్నోసార్లు కదా మహాతి ఈ మధ్యకాలంలో అన్నా. ఎందుకంటే ఎంత ప్రాణం ఇసుకుపోతే ఆ మాట అంటాను అన్నా. అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడండి. ఎందుకన్నాడు? అసలు ఆ మాట అనవలసిన పని ఏమంటే అసలు నేను ఎంత తీసుకుపోయి ఉంటానో, ఎంత నలిగిపోయి ఉంటానో ఆ మాట అనడానికి. చూడండి ఎలాగన్నానంటే, అయ్యా ఇంక వద్దు, చిన్న పిల్లలు అయిపోయి అసలు ఏం ఏడ్చానంటే తలడిల్లిపోయి, ప్రభు వద్దు నాయన, నేనేం బ్రతకలేకపోతున్నాను, నన్ను తీసుకుపోతున్నాను. దీని స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఎందుకు తన ప్రణాళిక చొప్పున తన ఉద్దేశంలో ఏంటి తన సేవ కొరకు నన్ను పిలిచాడు. ఎవరైనా నువ్వు సేవకుడువా అంటే చాలు, నేను బాధపడ్డ కానీ ఆయనకు రోషం వచ్చేస్తుంది. ఎవరికి వచ్చేస్తుంది? ఆయనకు వచ్చేస్తుంది. నువ్వు సేవకుడు అని ఎవడని అడగండి, ఎవడు అడిగినా సరే నువ్వు అడిగితే చాలు ఆయనకు రోషం వచ్చేస్తుంది. ఓ నేను విలువ లేదు ప్రభు నేనంటే, ఎవడు నిన్న ఆ మాట అన్నావు? అసలు ఎవరు నిన్న ఆ మాట అన్నది చెప్పు, నా కుమారుడా ఎవరు అనేసి గట్టిగా రోషంగా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా, మనల్ని ఆయన విలువ పెట్టుకున్నాడు. మనల్ని ఏం పెట్టుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చే తను ఏంటి మనం విలువ పెట్టుకొనబడిన వారం కాబట్టి ఆ విలువ తగ్గట్టు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. మన విలువ ఏంటో ఆయనకు తెలుసు, ఈ లోక మనుషులకు తెలియదు. గుర్తుపెట్టుకో, ఈ లోక మనుషులకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది పరువు తక్కువ పని కదా, లేకపోతే ఈ రకంగా నన్ను వచ్చి నిందిస్తే, నాతో గొడవడితే నా పరువు పోతుందేమో అనేసి నువ్వు ఆలోచన చేయకు. నీ కుటుంబ సమస్యలు ఉన్నాయి, వాటిని బట్టి చూసుకో. అది ఎంతకాలం బట్టి సపారెట్ పీరియడ్ ఎంతవరకు అంత ఉంటుందో అంతవరకు ఉన్నాయి. దాని గురించి నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు కృప చూపించగలవాడు. ఎంతవరకు అంటే నీ విశ్వాసానికి పరీక్ష, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పరీక్షనికి తప్పదు, ఈ శోధన తప్పదు. ఎంతకాలం ఉంచుతారని తప్పదు. ప్రతి విషయంలో కూడా నాకు ఒక సహోదరుడు ఉన్నాడు. వాడు విపరీతమైన డ్రింకర్. ఈ మధ్యకాలంలో నేను ప్రేరణ పిలిస్తే వెళ్ళాను. విపరీతమైన డ్రింకర్. వాడు చిన్న వయసులో తాగుడే చేసుకున్నాడు. విపరీతమైన మరి ఇంకా వాడికి లేని అలవాటు అంటే ఏమైనా సమస్తం చాలా దుర్నీతి, చాలా విధమైన మరి అన్యాయస్తుడిగా, ఒక మనగుడు, ఒక బోకరోళ్ళగా ఎంతగా వాడు చూసినప్పుడు వీడు ఎందుకు పుట్టాడరా, వీడు చచ్చినా బాగుండి అనిపించింది మాకు. వాడి గురించి ఎవరైనా మాట్లాడితే వాడి మీద ప్రేమతో తండ్రికి ఎలాగా లేదనుకో, తల్లి మాట్లాడినా లేకపోతే అక్క చెల్లి మాట్లాడినా సరే, మేము ఎప్పుడైనా సరే వీడు ఎలా కూడా నువ్వు పుట్టినావా పుట్టకపోయినా బాగుందంటే ఊరు తలడిల్లిపోయి బల నీరు కట్టించుకోరు. వాడంటే ప్రేమ. అలాగే వాడు చెడిపోతుంటే వాడు మంచిది కాదు, వాడు ప్రవర్తన బాగలేదంటే పాపం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. దేని స్తోత్రం హల్లెలూయా. ఏంటి అలాంటి వ్యక్తిని కూడా దేవుడు మార్చాడండి. వాడు ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడంటే వాడు ఉన్న అలవాట్లన్నీ పోగొట్టుకున్నాడు. ఒక తాగుడు లేదు, పల్లె నువ్వేం బాధపడక మొగ్గేసే. అయినా ఇక్కడ ఎందుకు అంటే ఆ వ్యక్తి మారడానికి ఒక సమయం పడుతుంది. పెళ్ళి అయిపోయి ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా ఉన్న వ్యక్తి మరి కుటుంబం పట్ల బాధ్యత లేకుండా తిరుగుతున్న వ్యక్తిని దేవుడు గాడిలో తీసుకొచ్చి ఈ రోజున ఒక బాధ్యత కలిగిన ఏ వ్యక్తిగా ఆయన దేవుడు మార్చేశాడు. అలా మార్చడానికి ఏంటంటే ఒక సమయం పట్టింది. ఆ సమయం వచ్చినంత వరకు నువ్వేం చేయాలి? ఓపిక కలిగి ఉండాలి తప్ప మనం నీరు కారిపోకూడదు. తండ్రి రొమ్ము కొట్టుకుని ఏడ్చేవాడు. మా పిన్న అంటే రోజు కొడుకుని ఏడ్చేది. ఈయన ఇంకా బాడంటే చాలు వాళ్ళు ఏడ్చేసేవారు. అటువంటి వ్యక్తినే దేవుడు మార్చాడు. మూర్ఖులైన వాడు మార్చాడు, దుర్మార్గులైన వాడు మార్చాడు, అన్యాయస్తులు మార్చగల శక్తి దేవుడు ఉంది కదా. మరి నీ జీవితాన్ని మార్చడానికి ఆయన అసమర్థుడు అనుకుంటున్నావేమో. ఆయన సమర్థుడని విషయాన్ని నువ్వేం చేయాలి? తెలుసుకో. ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు. ఎంతవరకు అంటే కొన్ని దినాల వరకు, నీలో పరిపూర్ణత వచ్చినంత వరకు, నీలో పరిపక్వం వచ్చినంత వరకు, సంపూర్ణమైన భక్తి జీవితంలో ఇగో ప్రతి అనాలోచనకి విలువించి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్నింటినీ కూడా పక్కన పెట్టి నా దేవుడు ఏమనుకుంటాడు అన్న స్థితికి నువ్వు వచ్చినంత వరకు కూడా నేను నల్లగొడుతూనే ఉంటాడండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు బతకలేదు, నా గురించి నువ్వు బ్రతుకుతున్నా కలిసి నా కోసం నువ్వు ఆలోచించాలి తప్ప నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడానికి చెప్పు నేను ఏం చేస్తాడు? నలుపుతూనే ఉంటాడు. ఏం చేస్తాడు? నేను పరిపక్వంలోకి అంటే పరిపూర్ణతలోకి వచ్చినంత, పరిపూర్ణమైన భక్తి జీవితంలోకి వచ్చినంత వరకు నేను ఏం చేస్తాడు? నలిపేస్తూనే ఉంటాడు. ఇది అనుభవం అందరికీ తెలుసుకోలేరు కానీ అది అనుభవపూర్వకంగా ఇది తెలుసుకోగలుగుతారు. ఏంటి కాలం జరిగే కొద్దీ నడిచే కొద్దీ అలాగ అనుభవపూర్వకంగా దేవుడు ప్రతి అనుభవాన్ని తన బిడ్డలకు ఏం చేస్తాడు? నేర్పుతూనే ఉంటాడు. ఒకప్పుడు చాలా కోపంతో మాట అంతే పడను,
అటువంటిది ఇప్పుడు మాట్లాడితే మౌనం ఉండిపోయి అవసరం ఎన్ని మాట్లాడినా పడవలసి వస్తున్నట్టు పడేలాగా నన్ను పూర్తిగా మార్చాడు. ఆ పరిపక్వంలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకు అలా తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంకా ఆ పాత దర్శింగే, లేకపోతే ఆ పాత వ్యక్తిగానే ఉండిపోతాను. కొత్తదనం నాలో కనపడదు. కొత్త జాన్సన్గా ఈ రోజున మీ ముందుకే వచ్చి ఒక సేవకునిగా ఈ మాటలు చెప్పి ఉండేవాడిని కాదు. దీని స్తోత్రం హల్లెలూయా. నాలో ఉన్న పాత రోగంతా మార్చాలంటే నాలో పరిపూర్ణత వచ్చినంత వరకు కూడా నేను ఏం చేస్తాడు? నన్ను ఏం చేస్తాడండి? నలిపేస్తుంటాడు. ఏంటి దేవుని మార్గం అంట విశాలమైన మార్గం కాదు, చాలా ఇరుకు మార్గం అంట. అందులో ప్రవేశింపచూచి వారు అనేకులు, కానీ మరి కొంతమంది అందులో ప్రవేశం జరుగుతుందట. కొంతమంది వెళ్ళడానికి వీలుగా ఉంటుందట మార్గం. అందరూ వెళ్ళారట. ఏంటి ఆయన భక్తి మార్గంలో ఎవరు కూడా ఈ ఆధ్యాత్మికమైన ఈ మార్గంలోకి ఎవరు కూడా వెళ్దామని అనేక మంది చూస్తారంట, కానీ అందరూ వెళ్ళడానికి అది దుర్లభం అంట. ఏంటి ఒంటైనా సూద వైద్యంలో దూరిపోతుందట. అని ధనవంతుడు గొప్పవాడని వాడు ఎవడు కూడా ఆ మార్గం కూడా ప్రవేశించడం దుర్లభము అంటున్నాడు. దేవుడు వాక్యమే చెప్తుంది. అమ్మా అనిపిస్తున్నారా? అర్థమవుతుంది తల్లి? మరి ఈ మార్గం ఇరుకు మార్గం కదా. నేను దూరిపోతానంటే చాలా విషయాలు చంపుకొని బ్రతకాల. పరువు పోతుందని చెప్పి ఏంటి నీ వలన పరువంతా పోయి చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు? చాలా మంది పిల్లలు తిడతారు. పిల్లల తర్వాత ఆ పిల్లలు కూడా చంపుకోవడానికి కూడా సమాజం ఏమనుకుంటుంది? ఈ దుష్టముండ, లేకపోతే ఈ దుష్టుడు నా కడుపును పుట్టాడని చెప్పి వాళ్ళు చచ్చినా బాగుండని చెప్పి అది బతుకుంటే మా పరువు పోతుందని చంపేసి చేతులారా వాళ్ళ బతుకులు చదివేస్తున్నారు. చాలా మంది చేతులారా తల్లిదండ్రులు నేను చూస్తున్నాను. చేతులారా వాళ్ళ బతుకులు ఏం చేస్తున్నారు? చిదిమేస్తున్నారు. ఎందుకంటే బతుకున్న వంటి పరువు తక్కువ అంట. వాళ్ళు బ్రతుకున్న పరువు తక్కువ అంట. కాబట్టి చేతులారా ఏంటి వాళ్ళు బతుకులు చిదివేస్తున్నారు, చంపేస్తారు. కన్నా కడుపును పెట్టినాడు బిడ్డలందరినీ కూడా చాలా మంది ఏం చేస్తారు? పరువు కోసం చంపేసుకుంటున్నారు. పరువు కోసం ఏం చేసుకున్నారు? వద్దు. మనము పెంచే విధానం, అర్థం చేసుకునే విధానం, ప్రేమతో దగ్గర తీసుకునే విధానం, ఏంటి ఆప్యాయంగా పిలిచే విధానం దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి అదే ప్రేమతో ఈ లోకంలో ఉన్న ప్రేమలు అన్ని చూస్తారు, కానీ అన్నిటికి మించిన నీ ప్రేమ కనబడాలి. నీలో ఆ దేవుడి ప్రేమ వాళ్ళకి పంచాలి. అది పంచినప్పుడు ఏ ప్రేమకు వాళ్ళు ఏం చేయాలండి? లొంగిపోరు. ఏ ప్రేమకు, ఏ ఆప్యాయతకు, ఏ అపేక్షకు వాళ్ళు లొంగిపోరు. మరి నీ దగ్గర ఆ ప్రేమ దొరకకపోతే, ఆ దేవుడి ప్రేమ నీలో లేకపోతే వాళ్ళు బయట ప్రేమలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బయట ప్రేమ వాళ్ళు నీకు పరువు తక్కువ అనుకుంటే ఏంటి ఏం చేస్తావు? వాళ్ళు బ్రతకనవు, వాళ్ళు ఏం చేయలేవు, బ్రతకనివ్వు. చాలా మంది చంపేస్తున్నారు చిన్నపిల్లలు. కానీ అర్థం చేసుకోవట్లేదు. ఇది నా జీవితంలోకి నా బ్రతుకులోకి వీడి వల్ల నాకు ఇటువంటి తొలగించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి పరువు తక్కువ పని చేశాడని చెప్పేసి ఇంకా వాడు కన్నబిడ్డని చంపి, ఎందుకంటే పరువు దక్కించుకోవాలని వాడు ప్రాణం దక్కాలని కోరుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఏంటి పరువు కోసం చంపలేదా? పరువు కోసం చంపలేదా అండి? అయితే మీకు ఒక మాట చెప్తాను చూడండి. కీర్తనకారుడు అంటాడు కదా, 42వ అధ్యాయం 11 చూస్తే, నా ప్రాణమా నీవేళ కృప ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు ఇంకనూ నేను ఆయన స్తుతించేదరని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు అంటున్నాడు. నా ప్రాణమా నువ్వు నాలో ఎలా కృంగిపోతున్నావు? ఏంటి అవమానానిక, నిందలక, అవహేళనక, లేకపోతే ఇంక దేనికైనా సరే ఎందుకు కృంగిపోవాల్సిన పని నీలో అసలు కృంగుదల ఎలా? అసలు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు అని చెప్పి తన ప్రాణంతో దావీదు ఏ రీతిగా మాట్లాడుకుంటున్నాడు. నాలో నువ్వు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నివున్నా నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని కొనియాడుమా. దేవుడు చేసిన ఉపకారాలు నువ్వు దేనిని మరవకు అంటున్నాడు. దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మన మరవకు అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఉపకారాలు మర్చిపోతుంది మన ప్రాణం అంట. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి ఈ ప్రాణం అల్లాడిపోతున్నట్టు లోపల మన అంతరంగంలో. ఎందుకు? ఉంచవలసిన వారి మీద ఆ నమ్మకం ఉంచలేని కారణాన్ని బట్టి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది మనలో కృంగిపోతుందంట, మనల్ని తొందర పెడుతుందంట ఈ ప్రాణము. ఎందుకు?
ఎంత ఇంతలాగా ఈ విషయంలో ఎప్పుడు లేదు, నువ్వు ఇంత మాట పడిపోయావని చెప్పి నిన్ను కృంగతీస్తున్నట్ట. పడిపోతే పడిపోయావు, కానీ దేవుని కోసమే కదా. నా దేవుని బట్టి నువ్వేం చేయాలి? ఓర్చుకుని తగ్గించుకొని మంచి స్వభావం కలిగి మనం ఏం చేయాలి? ముందుకు సాగిపోయే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, తమ పొరుగువారి మానవును చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి తాగనిచ్చి వారిని మత్తులుగా చేయి చూచి వారికి శ్రమ అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? పొరుగువారి మానాన్ని, పొరుగువారిని ఎవరైనా అవమానపరచాలని ఉద్దేశము నీకుంటే అటువంటి వారికి శ్రమ అంటున్నాడు. అటువంటి వారికి శ్రమ అంటున్నాడు. ఏంటి? పొరుగువారు వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళు చిన్న మాట నీ మీద పైన ఉందని చెప్పి, వాళ్ళు నిన్ను ఏదో ఒక మాట అన్నారని చెప్పి వాళ్ళు మానం తీయాలి, వాళ్ళు పరువు తీయాలనుకుంటే అది నీకు శ్రమ అంటున్నాడు దేవుడు. ఏంటి? అది నీకు శ్రమ అంటున్నాడు. అయితే ఎదుటి వాళ్ళు మనం మానం ఎందుకంటే మనము ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం ఏం చేయలేము, తిరిగి ఒక 2 మాట అనకపోతే కానీ మనకి ఏముండదు, మనశ్శాంతి ఉండదు, తృప్తి ఉండదు. మన మాట పైన ఉండాలి అనే ఉద్దేశంతో అంటే మాటకు మాట నువ్వు సమాధానం చెప్పకపోతే నీకేముండదు, ఇక్కడ గుండ్లు పీకేస్తాయి. ఎలాగైనా సరే ఏం చేయాలి? గట్టిగా చేయి చాపి ఏం చెప్పాలి? పద్యాలు ఏంటి దానివాటరు ఏదంటారండి. మనం ఏం చేసి తిరిగి అప్పచెప్పియాలి. తిరిగి అప్పచెప్పకపోతే మనకేముండదు, మనశ్శాంతి ఉండదు, ఉక్కిరి అయిపోతుంటాం. వద్దు, అది మానుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? తమ పొరుగు వారి మానవును చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి తాగనిచ్చి వారిని మత్తులుగా చేయి చూచి వారికి శ్రమ అంటున్నాడు. ఎవరైనా సరే నిన్న ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటకు నువ్వేం చేయకూడదట? వాళ్ళు నిందించి అవమానకరంగా నువ్వు మాట్లాడకూడదు. ఏంటి? వాళ్ళ మానం తీయాలని నువ్వు అనుకుంటే మాత్రం నీకు శ్రమ అని దేవుడు వాక్యం చెబుతుంది. అది గురించి మనం ఏం చేయకూడదట? ఎవరు మానాన్ని తీసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. అలా ఉన్నట్టయితే అలా ఉన్న ఆ గతించిన సంవత్సరం సరిపోయింది. ఈ సంవత్సరంలో అయినా సరే మనము దేవునికి తగినట్టుగా మనం ఎలాగుందాం? ఓర్చుకుంటూ సహించుకుంటూ ఏంటి దేవుని ముందుకు సాగిపోయే బిడ్డలుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఇక్కడ స్టెఫను గురించి, స్టెఫన్ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒక మంచి మాట కనబడుతుంది. ఏంటి తెలుసా? దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి స్టెఫను కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అంతేకాదు ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఆయన మాట్లాడేటందు అతడు అగుపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాదించలేకపోయారు. ఏంటండి? వారు ఎదిరించలేకపోయారనే మాట ఇక్కడ చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టెఫను అంట దేవుని కృపతోనూ దేవుని బలముతో నిండుకున్నవాడే ప్రజల మధ్య గొప్ప కార్యములు సూచక్రియలు చేస్తూ వచ్చాడట దేవుడు సువార్త చెప్తున్న క్రమంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నప్పుడు అతనికి అగుపరిచినటువంటి జ్ఞానం, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎవరు కూడా ఎదిరించలేనంత జ్ఞానంతో మాట్లాడసాగాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టెఫను మాట్లాడితే ఎవరు కూడా నిలవలేకపోయారట. ఆ సమయంలో అంత చక్కటి జ్ఞానం కలిగి మాట్లాడడానికి దేవుని ఆత్మ స్టెఫనుకు సహాయం చేస్తూ స్టెఫను ఆయా ప్రాంతాల్లో దేవుడు వాడుకోవడానికి దేవుడే స్టెఫను నడిపిస్తున్న క్రమము. దీన్ని కొంతమంది ఓర్వలేక, దీన్ని కొంతమంది సహించలేక, దీన్ని కొంతమంది తీసుకోలేక ఈ వ్యక్తికి మనం ఏ మాట్లాడినా తిరిగి సమాధానం చెప్తున్నారు, చాలా జ్ఞానంగా చెప్తున్నారు. ఇతనికి మనం ఏం చేయలేకపోతున్నాము, తిరిగేసి మనం కౌంటర్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ వ్యక్తిని మనం ఏం చేయాలి? ఎలాగైనా అణిచివేయాలి అనే ఉద్దేశంతో స్టెఫను ఏం చేశారట అండి? స్టెఫను ఏం చేశారు తెలుసా?
7వ అధ్యాయము 54 వచ్చిన చూస్తే, వారి మాటలు విని పాపంతో మండిపడి అతను చూచి పండ్లు కొనుక్కుని, అయితే అతను పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండుట చూచి, ఆకాశం తెరవబడటయు మనుషు కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచిననియు చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మోసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళ రువ్వి చంపిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి, అతను ప్రసంగం చేస్తూ సువార్త అందరికి చెప్తూ ఉన్నప్పుడట అతని మాటలకు తిరిగి సమాధానం చెప్పలేక, దాన్ని అతని మాట తీసుకోలేక, వారవలేక ఏం చేశారట, అందరు కూడా పెద్ద కేకలు వేసి అతను చంపడానికి రాళ్ళు పట్టుకొని రాలిసిరి రాళ్ళతో కొట్టి స్టెఫెన్ చంపారట. అంటే ఈ చంపడానికి దాని కింద వచ్చిన చూస్తే 60 వచ్చిన చూస్తే అక్కడ అంటాడు కదా, రాళ్ళతో కొట్టి అతను మోకాల్లోని, ఆ రాళ్ళతో కొట్టినప్పుడు అంటే స్టెఫెన్ మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికను. ఈ మాట పలికి ఆయన నిద్రించను. సౌలు అతని చావుకి సమ్మతించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్టెఫెన్ ఏం చేశాడట, రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడట ప్రభుని వేడుకుంటున్నాడట, అయ్యా ఇంకా వీరు చేసిన పాపము వారి మీద మోపద్దు, దయచేసి వీళ్ళు క్షమించని చెప్పి స్టెఫెన్ ఏం చేశాడట, వేడుకుంటున్నాడట. స్టెఫెన్ ఏం చేస్తున్నాడట, వేడుకుంటున్నాడట. ఎవరిని? దేవుడు వేడుకుంటున్నాడట. ఎంత సహనంతో, ఎంత ఓర్పుతో ఆ రకంగా మరి అలా ఓర్చుకుంటున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఎవరి బట్టిది అమ్మా? ఎవరి బట్టి? దేవుని బట్టి. దేవుని బట్టి మరి ఆ రకంగా స్టెఫెన్ ఓర్చుకోగలిగాడంటే దానికి కారణం ఏంటి? ఎంత నింపబడ్డాడో, ఎన్ని అవమానాలు పొందాడో, ఏ రకంగా ఆ దెబ్బలన్నింటినీ సహించాడో, అవసరమైతే తన ప్రాణం కూడా ఎన్ని త్యాగం చేశాడో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా. ఈ లోకంలో పరువు కోసం చచ్చిపోవాలనుకుంటున్నాను ఏంటి, ఈ లోకంలో నిందలు భరించలేక చచ్చిపోవాలనుకుంటున్నాను. వద్దు, దేవుని కోసం చచ్చిపోయే విషయంలో నువ్వు నిలబడు. ఏంటి, ఆ త్యాగము దేవుడి దగ్గర గొప్ప విలువ కలదా ఏంటి ఉంటుంది. అంతేగాని దేని గురించి ఈ లోకంలో ఏది నాకు దక్కట్లేదు, ఈ లోకంలో నా జీవితంలో ఏది రావట్లేదని చెప్పి దీని గురించి అనాలోచనగా ఆలోచించి నీ జీవితాన్ని అర్థార్థంగా ముగించుకోవద్దు. అర్థార్థంగా ఏం చేసుకోవద్దు, ముగించుకోవద్దు. ఏంటి, సిగ్గి విడిచి నువ్వేం చేయాలండి, ప్రతి దాన్ని దులుపుకొని బ్రతకడం నేర్చుకోమంటున్నాడు దేవుడు. ఈ వాక్య యొక్క మరణం ఏంటి తెలుసా? ఏంటి, మనం ఏదైనా సరే పట్టుదలకు పోవద్దు. ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, దాని గురించి నువ్వు ఆలోచించిన పని లేదు. నువ్వేం చేయాలట, దులుపుకొని బ్రతకాలట. ఏంటి, ప్రతిదాన్ని సహించి బ్రతకాలట. ఇంకొక మాట చెప్పాడండి, ఏదైనా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కొట్టించుకోండి, తిట్టించుకోండి, కానీ తిరిగి వారికి ఇవేం చేయొద్దు, అపకారం. ఇక్కడ స్టెప్ ఏం చేసి రాళ్ళతో కొడితే, తండ్రి వీళ్ళ మీద ఏ నేరం మోపొద్దు, దయచి వీళ్ళు చేసిన దాన్ని బట్టి క్షమించమని స్టెఫెను ఏంటి వేడుకుంటున్నాడట. స్టెఫెన్ అంటే దేవుడు వేడుకుంటున్నాడట. వేడుకున్నాడా? మరి ఆ రాళ్ళు దెబ్బలు ఎంత నొప్పి పడతాయండి, ఎంత గాయం చేస్తాయి. రాయితో ఒకటే కొట్టి, ఒక రాయితోనే మన దెబ్బ కాయలేం కదా. అలాంటి అన్ని రాళ్ళు అందరూ వచ్చి రాళ్ళు ఇస్తుంటే, రాళ్ళు దేనికండి? నిందలకు. తలవరాయి వేసి నీ మీద నిందించిన ప్రతి నిందలను ఓర్చగల శక్తి నీలో ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది లేకపోతే మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతకలేం మాట్లాడదు. నా బిడ్డగా నువ్వు ఉండలేమంటున్నాడు దేవుడు. నువ్వు లోకం ముందు, సమాజం ముందు నువ్వు ఎంత మాత్రం నువ్వు బ్రతకలేమంటున్నాడు దేవుడు. మరి బ్రతకలేమన్నప్పుడు మనం ఏం చేయాలి? వాటన్నిటి సహించే ఓర్పు, సహనము నీలో ఉండాలి. సమాజం ఏమనుకుంటుందో, లోకం ఏమనుకుంటుందో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, దాని గురించి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలండి? పక్కన పెట్టాలి. ఇంకొక మాట చెప్పి అంతవరకు వద్దండి. యేసు ప్రభు వారిని చూసుకుందామండి. ఆయన మన కోసం చనిపోకపోతే, ఆ ప్రాణత్యాగం చేయకపోతే ఈరోజు మనకు రక్షణ దొరికిందా? దొరకదు. ఆయన ప్రాణత్యాగం చేశాడు. తన స్వరక్తం ఇచ్చి విలువగా మనం మార్చుకున్నాడు. ఈరోజు నీతిమంతులుగా మనం తీర్చాడు. దానికి కారణం ఏంటి? మన గొప్ప వాళ్ళమన్నా? అర్హతలే మొన్న చెప్పాలి. దేని గురించి కృపకం చెప్పుకొచ్చాను. కృప అంటే ఏంటి? అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా యోగ్యునిగా మార్చేదే కృప. ఆయన ఉచితమైన కృపలు మనం యోగ్యునిగా మార్చుకోవడానికి దేవుడు కృప కారణమైంది. ఇక్కడ మన ప్రవర్తన బట్టో, మన భక్తిని బట్టో, మనకున్న దీని బట్టి కాదు, మన గొప్పతనం
పిలుచుకోలేదు, మనం రక్షించుకోలేదు. కేవలం ఆయన కృపను బట్టి ఈ రోజున మనకి ఏం కలిగింది? రక్షణ దొరికింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన కృప లేకపోతే రక్షణ ఎవరికి ఉండదు. కానీ ఆ రక్షణ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? తన విలువైన ప్రాణము మనకేం చేశాడండి? మనకు బహుమతిగా ప్రాణత్యాగం చేశాడు ఆయన. ఏంటి? ప్రాణత్యాగము చేశాడు. మరి నువ్వు చేయగలుగుతున్నావా అంటే చచ్చిపోమని చెప్పట్లే, ప్రాణం ఇచ్చేంత త్యాగం చేయమని దేవుడు కోరుకోవట్లేదు. కానీ బ్రతుకునంతకాలం ఆయన కోసం బ్రతకమంటున్నాడు. బ్రతుకునంతకాలము ఆయన కోసం బ్రతికే విధంగా ఏం చేయాలట? నీ జీవితాన్ని త్యాగం చేయమంటున్నాడు. ఆ త్యాగం చేసే క్రమంలో నీ మీద ఆ స్టెప్పుల మీదకి రాళ్ళు ఇస్తున్నట్టుగా నీ మీద అనేకమైన నిందలనే రాళ్ళు అనేక మంది విసురుతారు. ప్రతిదాన్ని సహించి ముందుకు సాగిపోవాలి. నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నా కుటుంబంలో నా పిల్లలు నా మాట వినట్లేదు, వాళ్ళ వల్ల నా పరువు పోతుంది అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేయగా ఒక దినం దేవుడు ఏం చేస్తాడట? మొన్న చెప్పాను, విసుకక ప్రార్థన చేయవలనని. ప్రార్థన చేసినట్టు అడిగింది ఏమడుగుతామని విసిగిపోతున్నాము, అడిగింది ఏమడుగుతామని విసిగిపోతున్నా. చేసి నేను చేయకపోతే దేవుడు తెలియదు ప్రార్థన మానేస్తున్నామేమో, ఉదయం చేస్తే సాయంత్రం మానేస్తున్నామేమో, సాయంత్రం చేస్తే 2 రోజులు పోతే చేస్తున్నామేమో. వద్దు, ఆయన ఇసుకొచ్చేలాగా నువ్వు ప్రార్థన చేయాలట. ఆయనకి ఇసుకొచ్చేలాగా విసుకక ప్రార్థన చేయమంటే ఇసుకొచ్చేలాగా ప్రార్థన చేయవలసిన రీతికి మనం చేయకపోతే ఆయన నుంచి సరైన సమయంలో మనకి ఏం రాదు? ఉత్తరం రాదు, సరైన సమయంలో సరైన జవాబు రాదు, సరైన సమయంలో మనకు మేలు చూడలేము. మనం చూడాలంటే మనం ఏం చేయాలి? విసుకక ప్రార్థన చేసి ప్రభు ద్వారా మనం ఏం చేయాలి? సమస్తము సంపాదించుకోవాలి. సమస్త మేలును పొందడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి మనం విసుకక ప్రార్థన చేయమంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? యేసు ప్రభు వారి త్యాగము. ఆయన ఎన్నో అవమానం. ఈడు యూదుల రాజంట. ఏంటి? ఈయన యూదుల రాజు అని మనం ఘనంగా చెప్తాం. వీడు యూదుల రాజంట అని చెప్పి అతను అపహసించారట, నవ్వులు పాలు చేశారట, తన వస్త్రాలు తిప్పేసుకున్నారట, ఏంటి దిగంబడిగా చేశారట. ఆయన సిగ్గుపడలేదే. నాకే సిగ్గు లేని వ్యక్తిగా నేనే సిగ్గుపడకుండా నా తండ్రి చిత్తం నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ ప్రాణత్యాగానికి నేను పూనుకుంటే మరి నువ్వేం చేస్తున్నావు? నా గురించి బ్రతకమని చెప్తున్నాను, చచ్చిపోమని చెప్పట్లేదు. ఒకవేళ చచ్చిపోయే పరిస్థితి నీకు సంభవిస్తే చచ్చిపో, కానీ నువ్వేం చేయాలి? నువ్వు బ్రతకనంత వరకు నా కోసం బ్రతకగలవా నా కుమారుడా అన్నాడు. బ్రతకనంత కాలమా నా కోసం బ్రతకగలవా నా కుమారుడు అంటే నిన్ను అడుగుతున్నాడు. బ్రతుకుతామా? పరుగు పోతుందనో లేకపోతే నిందిస్తున్నారనో అవమానిస్తున్నారు. ఎవరు మనకి ఎట్టరండి? ఎవరు మనకి ఏది చేయరు. వాళ్ళ కోసం వీళ్ళకి వచ్చి నువ్వు బ్రతకొద్దు, నీ కోసం బ్రతుకు. చాలా మనకి ఇష్టమైనవి ఇంకొకసారి ఎవరో ఏదన్నా చెప్పి మనకి ఇష్టమైనవి వదిలేసుకుంటాం. మనకి ఇష్టమని మనం చేయదగినవే, అది మనకి ఇష్టము, కానీ అది ఇంకొకరికి ఎదుటి వాళ్ళకి నచ్చదు. అలాంటి విషయాలు ఎన్నో సాక్రిఫైస్ చేస్తున్నావేమో. వద్దు, నీ సంతోషం పాటు చేసుకోకు. దేవుని ప్లాట్ నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో దేవుడికి నచ్చే విధంగా నువ్వు బ్రతుకు. సమాజానికి నచ్చే విధంగా నువ్వు బ్రతకొద్దు, సమాజానికి నచ్చే విధంగా బ్రతకొద్దు. ఎందుకంటే సమాజానికి నచ్చే విధంగా బ్రతకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో రకంగా నిందేసి నేనేం చేస్తాను, నిన్ను ఏదో ఒక మాట అని నేను ఏం చేస్తాను, నిన్ను నొప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నొప్పులకి నువ్వు భయపడద్దు. ఆ నొప్పులకి, సమాజం వేసే నిందలకి, ఆ నొప్పించే మాటకి నువ్వేం చేయకూడదు, భయపడద్దు. నువ్వు భయపడేది ఎవరికి భయపడాలి తెలుసా? నేను దేవునికే భయపడాలి, మన దేవునికే భయపడాలి. ఆయన చిత్తం కోసం నువ్వు బ్రతకడం నేర్చుకున్నవాడు అయితే ఆయనకే భయపడేటట్టు నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించమంటున్నాడు తప్ప ఎప్పుడు కూడా ఎవరు దేని గురించి మనం ఎక్కువగా ఏది ఆలోచించకూడదు. అందుకనే నా ప్రాణమా నీవేళ నాలో కృప ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు అని చెప్పి దావీదు మాట్లాడినట్టుగా ఈ ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? తనలో నా ప్రాణాన్ని సముదాయించుకున్నాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు, నాలో కృంగిపోవాల్సిన పని లేదు. యెహోవా చేసిన ఉపకారం నువ్వు దేన్ని మర్చిపోతున్నావేమో, మర్చిపోద్దు. ఆయన మర్చిపోతున్నావు కాబట్టి నీకు ఇటువంటి ఈ దిగులు, ఈ భయము, ఈ ఆందోళన కలుగుతుంది. నా ప్రాణమా, ఆయన చేసినటువంటి ఉపకారాలు నువ్వు తలపోసుకో, జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు ఇంకా గొప్ప ధైర్యము, ఆదరణ కలుగుతుంది. నా దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకము, భరోసా, ఏంటంటే నెప్పరము నీకు కలుగుతుంది అని దావీదు ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో మనం కూడా ఎప్పటికీ ఒక్కొక్కసారి మనము అనాలోచనగా ఆలోచిస్తే ఇంకా చెప్పచ్చు. చివరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అపవాది మనల్ని ఎంత శోధిస్తుంది అంటే, వాడిది నీ బ్రతక అయిపోయింది, నీ చాపకపోదు, నీ పిల్లలు అయిపోతారు, మొత్తం అందరూ కూడా నీ జీవితం అంతా నాశనం అయిపోయింది చెప్పింది మన
మన దగ్గరే తలంపులతో మాట్లాడుతుంది. ప్రత్యేకంగా ఏమి స్వరంతో మాట్లాడదు. ఆ గ్రహింపు రావాలంటే చాలా రోజులు పడుతుంది. తలంపులతో మాట్లాడుతుంది. తలంపుతో మాట్లాడితే ఆ తలంపు పుట్టించేది అపవాదన విషయాన్ని దేవుడు ఎప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడతాడు. నా కుమార్తె భయపడకు, నేను నిశ్చయముగా నీ పట్ల గొప్ప కార్యం చేస్తున్నాను. నా కుమార్తె భయపడకు, నిశ్చయముగా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాను. ఇదిగో నీకు ఇవ్వవలసినవన్నీ, ఇగో నీకోసం ఘనమైనవి, ఖ్యాతి కలివి, మేలైనవి నీకోసం దాచిచ్చాను ముందే చూపిస్తాడు. దేవుడు ఆ రకంగా మాట్లాడతాడు. కానీ అపవాది ఏం చేస్తుంది? నీ బతుకైపోయిందే, నీ దుకాణం అంతా సర్దుకోవాల్సిందే, నీ చాప్టర్ క్లోజ్, ఇగో నువ్వే నాశనం అయిపో, నీ పిల్లలు మరింత నాశనం అయిపోతారు అని చెప్పి ఒక రకమైన మనం ఏదైతే ఎక్కడైతే మనకు బాధ కలుగుతుందో ఆ ప్రాంతాన్ని పట్టుకొని ఏం చేస్తుంది? మనం పిండడానికి చూస్తుంది. ఎవరు? అపవాది. ఆ తలంపు అది డైరెక్ట్గా మాట్లాడడం అంటే తలంపులో ఒక తలంపు పుట్టిస్తుంది. ఆ పుట్టించినప్పుడు యేసు ప్రభు వారు పేతురుని గద్దిస్తాడు. అపవాది సాతాను వెనకపో అంటాడు. ఏంటి? పేతురుని చూసి సాతాను, ఎందుకంటే పేతురు ఒక అనాలోచనగా మాట్లాడుతుంటే పేతురుని అంటాడు. అక్కడ పేతురు ఉద్దేశించి కాదు, పేతురున్న అపవాదం ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. సాతాను వెనకపో అంటాడు, గట్టి గద్దిస్తాడు అనమాట. దినస్తోత్రం హల్లెలూయా. ఏంటి? అటువంటి ఆలోచనలు పుట్టించి సాతాను మనం ఏం చేయాలి? గద్దించి మనం ఏం చేయాలి? దాన్ని బంధించాలి. అది మనం మాట్లాడితే నేనెవరో, నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నన్ను శోధించడానికి నువ్వు సరిపోవు, దయచేసి ఇక్కడి నుంచి పో అని చెప్పి అపవాదిని ఎదురించడి, అది మీ యొద్ద నుంచి తొలగిపోనని మాట ఉంది కదా. మనం ఏం చేయాలి? దాన్ని ఆ రకంగా మనం హ్యాండిల్ చేయాలి. దినస్తోత్రం హల్లెలూయా. ఇంకా నిద్ర పాలు చేసేస్తాను, ఇంకా అవమానకరంగా నీ జీవితాన్ని మార్చేస్తాను, నీ బ్రతికేమవుతుందో, నీ పిల్లల బ్రతికేమవుతుందో, నీ కుటుంబ స్థితి ఏమైపోతుందో అనే భయాన్ని, ఆ భయం దుప్పట్లో మనల్ని ఉంచుతుంది ఎప్పటికప్పుడు అపవాది. అది అలాగే మాట్లాడుతుంది. నా దేవుడు ఏంటో, నా విశ్వాసం ఏంటో, నా పట్ల నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నువ్వేమి చేయలేవు అని నిబ్బరంగా ఉంటే, నేను నిబ్బరమైన హృదయాన్ని చూసి అది ఏం చేస్తుందంటే, నీలో విశ్వాసం చూసి అది ఏం చేస్తుందంటే నిన్ను కదపడము, పనిదాను అని చెప్పి నీ నుంచి అది పోవాలి. నిన్ను నుంచి ఏం చేయాలండి? అది దూరంగా పోవాలి. దానికి ఎప్పుడు అవకాశం ఇచ్చేస్తావు? పరిగెడుతుంటే ఎంట పడుతున్న కుక్క ఏం చేస్తుందండి? మన వెనకబడి మన పెక్కొట్టేసుకుంటుంది. నిలబడి గట్టిగా ఒక గసండి, అది అరుస్తూ పోతుంది. అరుస్తూ నువ్వు జీవితకాలం అంతా పరిగెట్టినంత సేపు కూడా నువ్వేం చేస్తుంది? నువ్వు కరవబడుతున్నట్టు ఆ కుక్కలు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కుక్కలాగా ప్రతి మనుషులు కూడా ఏం చేస్తారు? కరవడానికి లేకపోతే నేను గాయపరచడానికి చూస్తారు. అందుగురించి నువ్వేం చేయకూడదు? నువ్వు నిలబడి ముందు ఎదిరించు. నువ్వు ఎదిరిస్తే ఎవడు కూడా నీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడడానికి ఎవరు సాహసించడు. నువ్వు నిలబడలేని నుంచి ఎప్పుడు నువ్వు పారిపోయే కొద్ది నేను ఏం చేస్తాను? నీ వెంటబడి నేనేం చేస్తానండి? నేను శోధిస్తూనే ఉంటాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు టాపిక్ ఏంటంటే పరువు అని బాధపడద్దు, లేకపోతే ఇంకేదో పరువు ఎక్కువ ప్రాణం ఎక్కువ అంటే దేవుడు ప్రాణత్యాగం చేయమన్నాడు. కానీ ఒక్కొక్కసారి మనుషులకు సమాధానం చెప్పుకోలేక ప్రాణాలు తీసేసుకుంటారు. చాలామంది మనుషులకు సమాధానం చెప్పలేక ఏం తీసుకుంటారండి? ప్రాణాలు తీసేసుకుంటారు. ప్రాణం తీసుకోవద్దండి. నువ్వు ప్రాణంతో నిలబడు. ఎవరైనా తీసుకో, కానీ నీ అంతా నువ్వు తీసుకోవద్దు. నువ్వు అంతలా మనం తీసుకోకూడదు. అది దేవుని దృష్టిలో అది హేయమైన క్రియ కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఎవరు నిందిస్తే నింపకూడదు. వాళ్ళకి సమాధానం చెప్పి జ్ఞానం ఉంటే సమాధానం చెప్పు, అంతేగాని ప్రాణం తీసేసుకుంటాను ప్రాణం తీసుకోకూడదు. ఒక ప్రాణం పోయే పరిస్థితి అయితే వాళ్ళు ఎవరైనా తీస్తే ఆ దేవుని కోసం అలాగే అర్పించుకో, కానీ నీ అంతా నువ్వు ఏం చేయకూడదంటే నీ ప్రాణాన్ని బలి చేసుకోకూడదు. దిన స్తోత్రం హల్లెలూయా. మరి చిన్న మాటలు ప్రభు పెట్ట ముగిస్తున్న తల ప్రార్థన చేసుకుందాం.